ఇకపై హైవేలలో టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా ముందుకు వెళ్లిపోయేలా బ్యారియర్లు లేని టోల్ ప్లాజాలు త్వరలో రాబోతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు, కర్నూలు, అనంతపురం నేషనల్ హైవే 44లో ఏపీలో 3 చోట్ల బ్యారియర్లు లేని టోల్ ప్లాజాలను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేయనుంది. ఎంఎల్ఎఫ్ఎఫ్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లోగా ఈ విధానాన్ని పిలుస్తున్నారు. ఈ కొత్త విధానాన్ని దశల వారీగా అన్ని టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే 44లో ఏపీ పరిధిలోని కర్నూలు జిల్లా అమకతాడు, అనంతపురం జిల్లా కాసేపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా మరూరు టోల్ ప్లాజాల్లో అమలు చేయనున్నారు. ఈ బాధ్యతలు ఓ ఏజెన్సీకి అప్పగించారు. ఈ కొత్త విధానంలో టోల్ ప్లాజా దగ్గర ఓ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ వాహనాల నంబర్ ప్లేట్ ని రీడ్ చేసే ఏఎన్పిఆర్ కెమెరాలతో పాటుగా ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ రీడర్ ను ఏర్పాటు చేస్తారు. వాహనాలు టోల్ ప్లాజా దగ్గరకు రాగానే ఏఎన్పిఆర్ కెమెరాతో నంబర్ ప్లేట్ ని గుర్తిస్తుంది. ఈ వాహనంపై ఫాస్టాగ్ ను రీడ్ చేసి వ్యాలెట్ నుంచి టోల్ ఫీజు కట్ చేయటం సెకండ్లలోనే పూర్తవుతుంది. ఈ కొత్త విధానంతో టోల్ ప్లాజాల దగ్గర వాహనం ఆగకుండా వెళ్లొచ్చు. ఒకవేళ కొత్త విధానంలో వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా, ఒకవేళ ఫాస్టాగ్ వ్యాలెట్ లో డబ్బులు లేకపోయినా ఇబ్బందులు తప్పవు. టోల్ ప్లాజా దగ్గర ఇలాంటి వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్ ని గుర్తించి ఎలక్ట్రానిక్ నోటీస్ జారీ చేస్తారు. ఆ తర్వాత 72 గంటల్లో టోల్ ఫీజు చెల్లించాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఆ డబ్బులు చెల్లించకపోతే రెట్టింపు టోల్ ఫీజు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీ పరిధిలో 3 చోట్ల ఏర్పాటు చేస్తుండగా మరో 3 చోట్ల కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16లోని గుంటూరు జిల్లా కాజా, విజయవాడ బైపాస్ లో వెంకటపాలెం, వెదురు పావులూరు టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి రాష్ట్రంలోని 4, 6 లైన్ల హైవేల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.